ఏం బాబాయ్ ఎట్లుంటావు? సూపర్ ఉన్నాను బాబాయ్, నువ్వు ఎలా ఉన్నావు? నేను ఎలా ఉంటానురా, ఆకలితో ఉన్నా. ఏదో ఒకటి చేసి పెట్టు తొందరగా. అవునా బాబాయ్, ఏం చేసి పెట్టాలి అంత తొందరగా కావాలంటే? ఏదో ఒకటి చేసి పెట్టరా, నాకైతే భయంకరంగా ఆకలేస్తూ ఉంది. ఏదో ఒకటి చేసి పెడితే తినేసి వెళ్ళిపోతాను నేను. అవునా బాబాయ్, సరే నీకోసం అయితే నేను నూడిల్స్ చేసి పెడతా ఇవాళ. నూడిల్స్ అంటే ఏంది, వానపావుల్లా ఉంటాయి, చిన్నపిల్లలు ఇష్టంగా పడి తింటా ఉంటారు, అయ్యేనా? బా అట్లేముండవులే బాబాయ్, టేస్టీగా ఉంటాయి. సర్లే ఏదో ఒకటి చేసి పెట్టు, నాకైతే విపరీతంగా ఆకలేస్తూ ఉంది. ఏదో తినబుద్ధి అవుతూ ఉంది. దాంట్లో అయితే ఏదో కొంచెం చికెనో మటనో ఓ ఓ అని రావు బాబాయ్. పోనీ నీకోసం అని చెప్పి ఎగ్ నూడిల్స్ చేసి పెడతాను. సర్రా ఏదో ఒకటి కానీ, నాకైతే ఆకలేస్తూ ఉంది, ఏదైనా ఇచ్చి తినేస్తాను నేనైతే. ఓకే బాబాయ్. దీంట్లో ఎగ్తో పాటు కొంచెం టేస్టీగా అండ్ హెల్తీగా ఉండేలాగా మనం వెజిటేబుల్స్ కూడా వేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బండి స్టైల్లో కూడా ఉంటుంది కొంచెం, కానీ మనం ఇంట్లో చేసుకున్నంత క్వాలిటీ అయితే బయట రాదు. సో ఇది మాత్రం మీరు గమనించండి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. చూస్తున్నారు కదా నూడిల్స్ ఎంత బాగున్నాయో. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే ఇది మ్యాగీతో చేశా. అరే అవునా, అట్ట కనిపించలేదే. సరే ముందరైతే ఒక కడాయిలో 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. మనం అయితే ఇక్కడ 10 రూపీస్ మ్యాగీస్ వస్తాయి కదా, అవి అయితే 3 ప్యాకెట్లు తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇట్లా 3 ప్యాకెట్లు వేసుకోవాలి. 2 కనిపించాయి, ఇంకోటి కూడా వేసేసిన తర్వాత ఓకే వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ లోపు జస్ట్ నూడిల్స్ బాగా బాయిల్ అయ్యి, చూస్తున్నారు కదా సపరేట్ అవుతాయి. ఇలా సపరేట్ అయిన కాసేపటికైతే బాయిల్ అయిపోతాయి మన నూడిల్స్. మరి ఎక్కువసేపు కానీ పెట్టకూడదు ఇవి, ఎందుకంటే గుజ్జులాగా అయిపోతాయి. అందుకని చెప్పి విడివిడిగా ఉండాలి కదా. ఇప్పుడైతే ఈ వేడి నీళ్ళన్నీ వడగట్టేసి, కొంచెం చల్ల నీళ్ళు పోసి అవి కూడా వడగట్టేసి, కూసంత నూనె వేసేసి పక్కన పెట్టేసామంటే అతుక్కోకుండా ఉంటాయి. ఈలోపు ఇంకో కడాయిలో కొంచెం నూనె, చూస్తున్నారు కదా ఈ విధంగా నూనె తీసుకోండి. నూనె వేడెక్కలోపు 2-3 గుడ్లు తీసుకొని బాగా దబ ఈ విధంగా చూపిస్తున్నాం కదా, బాగా వేసి గిల్లక కొట్టేసేయండి. ఎక్కడా కూడా తెల్లసొన కనిపించకూడదు, మొత్తం ఎల్లో కలర్లో వచ్చేయాలి. చూస్తున్నారు కదా, అది కొట్టు నా సామిరంగా. అది చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కొట్టేసుకున్న తర్వాత వేడిగా ఉన్న నూనెలో ఈ గుడ్డు పోసేసి కొంచెం సేపు అట్లా కదిలించకుండా పెట్టేసామంటే కింద వైపు కాలిపోద్ది. కాసేపు కాలిన తర్వాత ఇట్లా చేసుకున్నామంటే ఇట్లా వేసేసుకున్నామంటే మనకైతే పీసెస్గా అయిపోద్ది. కొంచెం పెద్ద పీసెస్గానే పెట్టుకోండి, తినేటప్పుడు నోట్లోకి వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది గుడ్డు కూడా టేస్ట్గా. అందుకని చెప్పి కొంచెం పెద్ద పీసెస్ పెట్టుకోండి, మరీ ఎక్కువసేపు కూడా కాల్చకండి. ఇంతే చాలు, తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలంతే. మీకు కావాలనుకుంటే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి గిలగొట్టుకునేటప్పుడు. కొంతమందికి ఉంటుంది కదా ఉప్పు ప్రియులు, వాళ్ళ కోసం అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అది ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకైతే నీచు వాసన ఎక్కడ ఉండదు, బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. అదనమాట సంగతి. వెంటనే అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అని కట్ చేసి పెట్టుకోండి. నాకైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే క్యాబేజ్ వేసుకుంటున్నాను నేను. నూనె అయితే బాగా వేడెక్కింది, సలసల కాలిపోయింది. అప్పుడు మనం వేసాం క్యాబేజ్. అప్పుడు వేస్తేనే బాగుంటుంది అనమాట. వేసి ఇట్టా చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒక్కోడిగా వేసుకుంటాం వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను క్యారెట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, వేయిస్తే కొంచెం మెత్తపడుతుంది అనమాట. అందుకని ముందు వేసుకున్నాం. ఓకే, క్యాబేజ్ మరి ఎందుకు వేసుకుంటున్నాం అంటే దాంట్లో ఫ్లేవర్ బాగుంటుంది, అందుకని చెప్పి ఆ ఆయిల్లో వస్తుంది ఆ ఫ్లేవర్, అందుకని చెప్పి అట్లా వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ క్యాప్సికము, స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్ ఇవన్నీ వేసుకున్నాం. ఇవన్నీ కాదు, మీ దగ్గర ఏ ఉంటాయి వేసుకోండి. వేసుకొని బాగా దానా కొట్టేసేయండి, ఎట్ట పడితే అట్ట. చూస్తుంటారు కదా బండిలో వేసి ఫటా అని కొడతా ఉంటారు, ఆ మాదిరి కాకపోయినా ఏదో ఈ విధంగా చేసుకోండి. బాగా కలిపేసుకున్నాక ఇందాక మనం చేసి పెట్టినాం కదా కోడిగుడ్డు, అదైతే వేసుకోండి. ఇది మొత్తం 5-10 నిమిషాల్లో అయిపోద్ది. సో మీరైతే తొందరగా వేసుకొని తినేసేయచ్చు. వేసుకొని బాగా కలిపెట్టండి ఈ విధంగా. అది ఇప్పుడు కొంచెం ఉప్పు, అదేవిధంగా కారం, అంతేకాకుండా గరం మసాలా, కొంచెం జీరా అంటే జీలకర్ర పొడి, ఓకేనా. మిరియాల పొడి కూడా వేసుకున్నాను నేనైతే స్పైసీ కోసం. వేసుకొని అది కూడా వేసి బాగా దనదన కొట్టేసేయండి. ఈ మాదిరి కొట్టేసామంటే మొత్తం బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఏదో మనం అట్లా చెప్తున్నాం కానీ ఇంట్లో ఎవరు కొట్టుకుంటారో చెప్పండి. సో అదైతే కొంచెం ఇట్లాగా వేసేసుకొని బాగా కలిపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందాక మనం 3 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాం కదా, దానికి మసాలా వచ్చి ఉంటుందిగా, అదైతే వేసుకొని అది కూడా కలిపేసుకోండి. ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా మీకైతే విడివిడిగా ఉండకూడదు. మనం వేసిన మసాలాలు, కూరగాయలు అన్నీ బాగా కలిసిపోవాలంతే. ఈ విధంగా కలిసిపోతే సూపర్ ఉంటుంది ఆ టేస్ట్.
అది బాబాయ్. సరే సరే ఏదో ఒకటి చేసి పెట్టు. ఓకే ఓకే. నెక్స్ట్ అయితే ఇందాక మనం బాయిల్ చేసి పెట్టినాం కదా మ్యాగీ, అదైతే వేసుకున్నాను. చూసారా ఎంత సపరేట్గా ఉన్నాయో. అదే మీరైతే వేడి నీళ్ళు అట్లాగే పెట్టేశారంటే నుజ్జు నుజ్జు అయిపోతాయి, బాగుండదు తర్వాత. ఓకేనా? ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఇట్లా కలిపెట్టుకుంటున్నాను కదా, ఇట్లా ఏం చేసుకోండి. మీకు వీలుంటే దాని విధంగా కొట్టేసుకోండి. ఎట్లాగా బండ్లో కొడతారు కదా వాళ్ళు, అట్లాగా అదనమాట. బాగా తిప్పేశారంటే బాగా కలిసిపోతాయి అనమాట. నాకైతే ఇక్కడ అవైలబిలిటీ లేదు అట్లా కొట్టేదానికి, అందుకని చెప్పి ఈ విధంగా 2 స్పూన్లు తీసుకొని అలా ఇలా మొత్తం తిప్పేసుకొని కలిపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను, అదేవిధంగా కొత్తిమీర వేసుకొని ఇవి కూడా బాగా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. అమ్మ, ఏం వీడియో రా బాబు, చెప్తుంటే ఆయాసం వస్తూ ఉంది. సరే సరే కానీ చెప్పరా. ఓకే ఓకే. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం కలిసిపోయింది. ఎమ్మిగా టేస్టీగా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందిగా, తీసుకొని వచ్చారా. ఆగు బాబాయ్, వీడియో ఇస్తున్నాను ఇక్కడ. ఊరే నీ వీడియో తగలయ్యా, నాకైతే ఆకలిస్తుందిరా ఇక్కడ, తొందర తీసుకునిరా. సరే సరే బాబాయ్. ఓకే వ్యూవర్స్, చూస్తున్నారు కదా, బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్ అయితే. నేనైతే వేసేటప్పుడు కొంచెం పక్కన పడిపోయింది, అది చూడపక్కనే. ఓకే ఓకే. నెక్స్ట్ అయితే నూడిల్స్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో టేస్ట్. చూస్తే ఎవరు కూడా మ్యాగీ అనుకోలేరు, కానీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీస్ నా రెసిపీస్లో. మీరు కూడా ఈ విధంగా చేసుకొని చేసేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు, ఈవెన్ బిగినర్స్ కూడా. ఎందుకంటే దీంట్లో అసలు మనం చేసేది ఏం లేదు, జస్ట్ నూడిల్స్ బాయిల్ చేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం ఎగ్, దాంట్లో వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాం, ఈ నూడిల్స్ అన్ని దాంట్లో కలిపేసి మసాలాలు వేసుకున్నాం, అంతే రెడీ అయిపోయింది. ఈ మొత్తం ప్రాసెస్ అయితే మీకు 10 to 15 minutes పట్టుద్దండి, అంతకుమించి ఎక్కువ పట్టదు. కొంచెం ఆ నూడిల్స్ బాయిల్ చేసుకునే దగ్గర కొంచెం టైం పట్టచ్చు, అంతేగాని మీకైతే ఇంకెక్కడా కూడా టైం వేస్ట్ అవ్వదు. ఈ విధంగా చేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో మీకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు, కావాలంటే చికెన్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబిలిటీ లేదు ఆ టైంకి, అందుకని వేసుకోలేదు నేను. చూస్తున్నారు కదా, ఇదండి మన వీడియో. మీకు కూడా నచ్చితే చూసేయండి, లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు చూసే వాళ్ళలో 60% మందే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు చేయట్లేదు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసేయండి. ఓకే, ఉంటాం మరి. బై బాయ్.